హాయ్ హలో మై డియర్ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్. ఈరోజు ఈ వీడియోలో బుచ్చిబాబు సన్నా గారు ఎంత స్ట్రాంగ్ డైరెక్టరో ఉప్పిన సినిమా ద్వారా తెలుసుకుందాం. ఈ సినిమాలో హీరోయిన్ క్లాస్ రూమ్లో టీచర్ ఒక డయాగ్రామ్ వేస్తారు. సో దాని గురించి చెప్పమంటే డిఫరెంట్ ఆన్సర్స్ వస్తుంటాయి. సో మేడం తర్వాత దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. దాన్నే ఇంటర్లింక్ చేస్తూ క్లైమాక్స్లో మళ్ళీ ఆ పాప నెక్స్ట్ తాతయ్యతో ఒక మంచి డైలాగ్ రాసుకుంటారు. సో ఇదంతా మనకు తెలిసిందే, ఓకేనా. ఇకపోతే మనం చాలామంది అబ్జర్వ్ చేయండి ఇంకోటి ఉంది. విజయ్ సేతుపతి గారు ఒక యాక్టర్కి వార్నింగ్ ఇచ్చే సీన్లో, అది బీచ్ ఒడ్డున వార్నింగ్ ఇస్తారు. సో అక్కడ డైలాగ్స్ ఎంత కరెక్ట్గా రాశారో, విలనిజంకి అంటే విలనిజం క్యారెక్టర్ ఇలాగే ఉంటుంది అండ్ ఆల్మోస్ట్ హీరోకి ఏం చేస్తారో కూడా అక్కడే మనకి తెలిసిపోద్దండి. అంటే ఆయన క్యారెక్టర్ ఇలాగ డిజైన్ చేశారు, చాలా బాగా ఆ డైలాగ్లో రాశారు. ఇకపోతే ఆ డైలాగ్ ఏంటంటే, విజయ్ సేతుపతి గారు కూర్చొని టీ తాగుతూ ఉంటారు. టీ చప్పగా ఉంటుంది. తన పనుడికి వెళ్ళి షుగర్ తెమ్మని చెప్తారు. పనుడు వెళ్తాడు, షుగర్ తెస్తాడు. టీలో వేయబోతుంటే చేతిలో వేయించుకుంటాడు. చేతిలో వేసుకొని ఆ షుగర్ని నోట్లో వేసుకొని అప్పుడు టీ తాగుతారండి విజయ్ సేతుపతి గారు. టీ తాగిన తర్వాత అప్పుడు ఒక డైలాగ్ వేస్తారు, నోరు తీపిగా ఉంటే టీ చప్పగా ఉన్న తీగానే ఉంటుంది. కాబట్టి ఏదైనా విషయాన్ని డీల్ చేయాలి అంటే వ్యవహారం మొత్తాన్ని పాడు చేయని అవసరం లేదు, దాంట్లో మనకు నచ్చని గుణాన్ని తీసేస్తే సరిపోద్ది అని చెప్పి డైలాగ్ వేస్తారండి. నిజంగా సూపర్ అసలు ఈ డైలాగ్ అయితే. ఈ సినిమాకి డైలాగ్ రైటర్ కింద బుచ్చిబాబు సన్నా గారు వర్క్ చేశారు. అండ్ నెక్స్ట్ కృష్ణ హరి గారు వర్క్ చేశారు. జయంత్ గారు కూడా వర్క్ చేశారు. సో ఈ డైలాగ్ ఎవరు రాశారు, సూపర్ అసలు. విలనిజం క్యారెక్టర్ని సింగిల్ డైలాగ్తో మీరు రిప్రజెంట్ చేశారు బయట ఆడియన్స్కి. థ్యాంక్ యూ. ఇదే నేను చెప్పాలనుకుంది. థ్యాంక్ యూ వ్యూవర్స్ అండ్ మై సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.